ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు పవర్డ్ బై ఏస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు చైత్ర బహుళ చవితి, సంకష్టహర చతుర్థి అంటాం. చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు గణపతి యొక్క ఆరాధన సకల శుభాలని కలిగిస్తుంది, విఘ్నాలని పోగొడుతుంది. మరి 12 రాశుల వారు ఈ సంకష్టహర చతుర్థి సందర్భంగా వినాయకుడిని ఏ ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ చవితి, చాలా విశేషమైనటువంటి రోజు. సంకష్టహర చతుర్థి. ఈరోజు గణపతి యొక్క ఆరాధన శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈరోజు జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఎర్రటి వస్త్రదానం, కందుల దానం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, గణపతి యొక్క ఉపాసన శుభ ఫలితాలను కలిగిస్తుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి, ఉచ్చస్థుడైనటువంటి రవితోటి యుతి ఉంది. ఇది చక్కటి బుధాదిత్య యోగాన్ని కలిగిస్తుంది. ఈరోజు పుట్టేటువంటి వారికి ఇది శుభప్రదం. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే రవి, బుధ, శుక్రుడు యొక్క స్థితి మేషక్షేత్రంలో, కేతువు యొక్క స్థితి కుంభక్షేత్రంలో, రాహు, బృహస్పతుల యొక్క స్థితి సింహక్షేత్రంలో, శని, కుజుల యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో యుక్తులతో కూడినటువంటి ప్రణాళికలు బాగా పనికి వస్తాయి, ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి బాగా కలిసి వస్తాయి. ఆశించినటువంటి ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తాయి. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు గృహపరంగా మహిళలకు ప్రాధాన్యతను పెంచుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వేచి వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన అంశాలు వృత్తిలో ప్రాముఖ్యతను పెంచుతాయి. చేపట్టేటువంటి వ్యవహారాలు కార్మిక రంగం వారికి కూడా కలిసి వస్తాయి. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి, ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు మహాగణపతిని గరికతో పూజించడం ద్వారా అష్టమ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలను చవిచూస్తారు. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులు కూడా ప్రబలమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా తారసపడతాయి. అయినప్పటికీ జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా నెగ్గుకు రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మహిళలు జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి, కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. అనువైనటువంటి కార్యక్రమాలను వైద్య వృత్తి వారు ఎంచుకున్నప్పటికీ కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి సమస్యలు ఎదురవుతాయి, కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా వృషభ రాశి వారు ఈ రోజు గణపతిని ఎర్రగన్నేరు పుష్పాలతో పూజించడం ద్వారా సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. స్వశక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికి అందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, విద్యాబలం చేకూరుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక సంబంధ లావాదేవీలు వ్యవహారాల్లో
వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి అంశాలు విద్యాపరంగా విద్యార్థులకి ప్రాముఖ్యతని పెంచుతాయి. మహిళలు చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వైద్యపరమైనటువంటి అంశాలు వైద్య రంగం వారికి కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కార్మిక రంగం వారికి కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు గణపతికి చెరుకు ముక్కలు నివేదన చేయడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. అవమానకర సంఘటనల్ని దూరం చేసుకోగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి మార్పులు వ్యాపార పరంగా చోటు చేసుకుంటే ఆర్థిక బలం చేకూరుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆకస్మిక ప్రతికూల విస్మయాలు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. సినీ రంగం వారికి అవకాశాలు మెండుగా లభిస్తాయి. పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రతని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు కార్మిక రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా కర్కాటక రాశి వారు ఈ రోజు గణపతికి ఉండ్రాళ్లు నివేదన చేయడం ద్వారా ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతి పనిలోనూ జాగ్రత్తలు పాటించాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. వ్యాపారపరమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్ని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. స్వశక్తితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా ప్రాధాన్యత పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యార్థులు చేపట్టేటువంటి కార్యక్రమాల్ని సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. పారిశ్రామిక రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు చోటు చేసుకున్నప్పటికీ వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు సమాంతరంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి అసహనాన్ని తగ్గిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు చేపట్టగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు మహాగణపతిని గరికతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల మార్పులు వ్యాపారపరంగా కొనసాగుతాయి. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నత్తనడక కొనసాగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. ఆర్థిక సమస్యలు పారిశ్రామిక రంగం వారికి ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆలస్యంగానైనా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. అయినప్పటికీ అనిశ్చితి ఆర్థికంగా కొనసాగుతుంది. ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా కన్యారాశి వారు ఈ రోజు గణపతికి అరటి పళ్ళు నివేదన చేయడం ద్వారా అష్టమరవి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి.
ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాన్ని పదే పదే చేయవలసినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర వాతావరణం సినీ రంగం వారికి కొనసాగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. అనువైనటువంటి కార్యక్రమాలు కార్మిక రంగం వారికి కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. సంకష్టహార చతుర్థి సందర్భంగా ఈ రోజు తులారాశి వారు మహాగణపతిని మల్లె పువ్వులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆకస్మిక ప్రతికూల మార్పు వృత్తిపరంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట చేదు అనుభవాన్ని, తర్వాత అనుకూల పరిస్థితులను కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఊరట కలిగిస్తాయి. విద్యార్థులకి ఏకాగ్రత తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. విలువైనటువంటి వస్తువుల విషయంలో కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి మొదట అనుకూలించినప్పటికీ తర్వాత ప్రతికూల పరిస్థితులను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా వృశ్చిక రాశి వారు ఈ రోజు మహాగణపతిని చామంతులతో పూజించడం ద్వారా జన్మశని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు సానుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపు చేసుకోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తప్పనిసరి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. నియంత్రించలేనటువంటి కార్యక్రమాలు తద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. పారిశ్రామిక రంగం వారికి మింగుడు పడినటువంటి సమస్యలు వృత్తిపరంగా చోటు చేసుకుంటే వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్ని మాత్రం చకచకా పూర్తి చేయగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారు ఆటంకాలని చవి చూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా ధనుస్సు రాశి వారు మహాగణపతికి ఉండ్రాళ్ళని నివేదన చేయడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై తిరిగి పట్టు పూగించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. కార్మిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత కార్మిక రంగం వారికి తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాన్ని క్రమక్రమంగా వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి మెల్లమెల్లగా గోచరిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. స్వశక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విషయాలు చేతికి అందుకునేటువంటి పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. వ్యవహారాల్లో క్రమశిక్షణ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా మకర రాశి వారు మహాగణపతికి మామిడి పండ్లని నివేదన చేయడం ద్వారా శుభవార్తలు వింటారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మానసిక భీతి ఉన్నప్పటికీ సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా నెట్టుకు రాగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా కలిసి వస్తాయి. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాలను మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు.
అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం పెరుగుతుంది, ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా కుంభరాశి వారు మహాగణపతికి చెరుకు రసం నివేదన చేయడం ద్వారా శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం పెరుగుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. స్వశక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన అంశాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు, తద్వారా విజయాలు చేతికి అందుకోగలుగుతారు. నూతన కార్యక్రమాన్ని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆదాయంలో ఏర్పడినటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కూడా కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతుల్ని పెంపొందింపు చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. క్రమశిక్షణ సినీ రంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా మీనరాశి వారు మహాగణపతిని గరికతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు, పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు సంకష్టహర చతుర్థి. స్థితిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతి కాబట్టి ఆ స్వామిని మనం నిష్ఠగా కనుక ఆరాధన చేసినట్లయితే గృహంలో ఆ స్వామివారికి సంబంధించినటువంటి వ్రతాన్ని కూడా నిర్వహించినట్లయితే చాలా చక్కటి శుభకరమైనటువంటి ప్రభావాల్ని మనం సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చైత్ర మాసంలో వచ్చేటువంటి ఈ సంకటహర చతుర్దశి నాడు విఘ్నేశ్వరుడికి ప్రీతివంతమైనటువంటి గరికతో గనక పూజాది కార్యక్రమాలు గనక నిర్వహించినట్లయితే సంవత్సరం పొడుగునా కూడాను శుభకరమైనటువంటి ప్రభావాలతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. వీలైతే ఇంటిలోనే గణేష హోమాల్ని కూడాను నిర్వహించేటువంటి వారు ఉన్నారు. ఆ హోమం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. గణేశునికి ప్రీతికరమైనటువంటి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించడం, గణేష చతుర్దశి నాడు ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో ఆ స్వామిని చక్కగా అర్చన చేసి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టి స్వీకరించినట్లయితే చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని గృహబల రీత్యా కూడాను సాధించుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమ. ఈశాన్యాధిపతి అయినటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని మనం చక్కగా సాధించుకోవడానికి ఇంట్లోని ఈశాన్య గదికి పడమర వైపు నుంచి కానీ దక్షిణం వైపు నుంచి కానీ ప్రవేశ ద్వారం ఉండవచ్చు. బయటకు వెళ్ళటానికి వేరే ద్వారం ఉండాలి. బయటికి వెళ్ళే ద్వారం లేనట్లయితే ఈశాన్యం మూతపడినట్లు అవుతుంది. అందువలన ఈశాన్యంలోని గదికి తూర్పు ఈశాన్యంలో బయటకు వెళ్ళేటువంటి ద్వారం పెట్టాలి. ఈశాన్య దిశలోని ఖాళీ ప్రదేశాన్ని కానీ ఇంట్లో ఉండేటువంటి ఈశాన్య భాగాన్ని కానీ ఎప్పుడూ కూడాను అమ్మకూడదు. అది ఖాళీగా ఉందండి, పడుంది, ఏం చేస్తానులేండి, అమ్మేస్తాం అని చెప్పేసి మా స్థలాన్ని ఆనుకొని ఈశాన్యం వైపు ఉన్నాయి, వాటిని అమ్మేద్దాం అనుకుంటున్నాను అంటే మీరు చాలా నష్టపోతారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన ఇంటికి తూర్పున ఉత్తరాన ఉన్నటువంటి గృహాలు మన ఇంటికన్నా ఎక్కువగా ఈశాన్యం వైపుకు పెరిగి ఉండాలి. ఇంట్లోని ప్రతి గదిలోనూ ఈశాన్య దిక్కుకు అన్ని దోమతెరలు, కర్రలు, చీపులను మొదలైన సామాన్లను పెట్టకూడదు.
ఎప్పుడూ కూడాను ఈశాన్య మూల బరువు అనేది ఉండకూడదు. ఏ గదిలోనైనా సరే, ఇంటి ప్రాంగణంలోనైనా సరే ఈశాన్య మూల మాత్రం బరువులు పెట్టకండి. ఈశాన్యం ఎప్పుడూ కూడా చాలా పవిత్రంగా ఉండాలి. ఈశాన్యంలో ఎటువంటి మురికి సంబంధించినటువంటి లక్షణాలు ఆ ప్రాంగణంలో కనిపించకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంది. ఈశాన్య బ్లాక్ తూర్పు ఉత్తర దిశల్లో పోర్టికోల్ని మాత్రం నిర్మించకూడదు. తూర్పు దిశలో పోర్టికోను నిర్మిస్తే ఈశాన్యం ఆగ్నేయం అనేటువంటివి నష్టాన్ని ఇస్తాయి. ఉత్తరం వైపున పోర్టికోను నిర్మించడం వల్ల ఈశాన్యం వాయువ్యం కూడాను కొంత తేడా కనిపిస్తుంది. ఈశాన్య దిశలోని ప్రహరీ గోడను ఎప్పుడూ కూడాను వృత్తాకారంగా మలచకూడదు. ప్రహరీ గోడ కడతారు చాలామంది. పడమర వాయువ్యంలో మాత్రం గుండ్రంగా కట్టుకోండి కావాలంటే. ఎటువంటి పరిస్థితులను ఈశాన్యం వైపు మాత్రం గుండ్రంగా ఆ గోడని మలచకూడదు. కాంపౌండ్ వాల్ గోడ కట్టేటప్పుడు కూడా వాయువ్యం నుంచి ఈశాన్యంలోకి గోడ కట్టేటప్పుడు ఉత్తర దిశలో కొద్దిగా 1 ఇంచి లైట్గా పెరిగినట్టుగా గోడని అలా ఉంచాలి. అంటే ఈశాన్యం పెరిగినట్టుగా. మీరు ఈశాన్యం వైపు ఆ యొక్క గేటును అమర్చేటప్పుడు కూడా కొద్దిగా ఆ గేటు కూడాను ఈశాన్యం వైపు చూస్తున్నట్టుగా పెట్టాలి. అంటే ఆ గేటు పెట్టేటువంటి విధి విధానంలో అట్లా పెట్టాలి. కొద్దిగానే 1 ఇంచి అలా పెట్టి కనుక నిర్మాణం చేస్తే చాలా చక్కటి శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఈశాన్య బ్లాకుకు ఉత్తరాన తూర్పున ఉండేటువంటి రోడ్డు తగ్గకుండా ఈశాన్య మూల గనక పెరిగి ఉంటే ఆ బ్లాకులో నివసించే వారికి ధన సంపదలు ప్రాప్తిస్తాయి. అత్యంత వైభవోపేతంగా జీవితాన్ని గడుపుతారు. వారి సంతానం ఎంతో మేధావులై త్యాగబుద్ధి కలిగిన వారై జీవితాన్ని గడుపుతారు సుమా అని చెప్పేసి శాస్త్రం. ఇంటికి ఈశాన్య మూల వాస్తు ప్రకారం సరిగ్గా ఉండి పడమర వైపు కన్నా తూర్పు వైపున, దక్షిణం వైపు కన్నా కూడా ఉత్తర దిశలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్నట్లయితే, పడమర వైపు కన్నా తూర్పు వైపున, దక్షిణం వైపు కన్నా ఉత్తరం వైపున పల్లంగా కనుక ఉన్నట్లయితే ఇటువంటి బ్లాకులో నివసించేటువంటి గృహస్థులు చాలా చక్కటి సుఖప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఈశాన్య దిశకు సమీపంలో చెరువులు కానివ్వండి, కాలువలు కానివ్వండి, బావి కానివ్వండి ఉన్నట్లయితే గృహస్థులు చాలా చక్కగా వృద్ధి చెందుతారు సుమా. ధన సంబంధం చాలా చక్కగా ఉంటుంది. సంపదలన్నీ కూడాను సంప్రాప్తించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. ఈశాన్య దిక్కున గనక తూర్పు వైపు గనక వీధిపోటు గనక ఉన్నట్లయితే అందులో నివసించేటువంటి వారు కీర్తివంతులవుతారు అని చెప్పేసి కూడా శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామాయణము కావ్యమంతా కూడా వాగ్వైభవము. మీరు ఒక కోణంలో పరిశీలనం చేస్తే మొత్తం రామాయణ కావ్యమంతా కూడా ఏమి అంటే వాక్కు ఎంత శక్తివంతమైనదో చెప్పడమే శ్రీరామాయణం. అందుకే
శ్రీరామాయణంలో ప్రతిపాదన చేసినటువంటి వాగ్వైభవాన్ని ఆయా వ్యక్తుల కథాగమనమునందు మీరు పరిశీలనం చేస్తే పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి స్వరపేటిక ఎంత శక్తివంతమైనదో, దానితో ఎంత తరించచ్చో అంత బంధనంలో కూడా పడిపోవచ్చు, ఎంత కిందకి జారిపోవచ్చో అంత పైకి ఎక్కచ్చు. 84 లక్షల జీవరాశులలో పరమేశ్వరుడు మాట్లాడేటటువంటి అధికారాన్ని ఏ ప్రాణికి కట్టపెట్టలేదు. ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే కట్టపెట్టాడు. కట్టపెట్టి స్వరపీఠిక అనేటటువంటి ఒక అద్భుతమైన సాధనాన్ని కంఠమునందు అమర్చాడు. అందుచేతనే పూర్వ ఋషులు చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఆ స్వరపీఠిక అత్యంత ప్రధానమైనది కనుకనే ప్రతిరోజు నిద్ర లేవగానే ఏ పదార్థాన్ని లోపలికి పుచ్చుకోకుండా స్వరపేటిక చాలా కాలం పనిచేసి ఆ మాట ద్వారా మనుష్యుడు ఉత్తమమైనటువంటి మార్గమును పొందాలి అంటే దాన్ని మరింత బాగా పనిచేయడానికి అనుకూలమైనటువంటి స్థితి యందు నిలబెట్టడానికి యోగ్యమైన మార్గాన్ని ఆచమనమనేటటువంటి పద్ధతి ద్వారా పరమేశ్వర నామములతో కలిపి సంకలనము చేశారు. ఏది పడితే ఆ నామం చెప్పి ఆచమనం చేయకూడదు. విచిత్రం ఏమిటంటే ఏ 12 నామములు విష్ణువువి చెప్తామో అందులో రామనామం ఉండదు. రామనామం 12 నామములలో లేదు. కేశవ, నారాయణ, గోవింద, మాధవ, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, అలా ఆ నామాలలో రామనామం లేదు. ఎందుకు లేదు అంటే రామనామం కేవలం 12 నామాలలో చెప్పవలసిన నామం కాదు, జీవిత పర్యంతం నాలుక మీద నర్తించవలసిన నామం. అందుకే దాన్ని ఏదో ఒక చోట చెప్తే 12 నామాలలో ఒకటిగా చేర్చి వదిలిపెట్టకూడదని రామనామాన్ని ప్రత్యేకంగా విడిచిపెట్టేశారు. కారణం ఏమి అంటే తారకములు 2 ఉన్నాయి. సమస్త వాంగ్మయంలోనూ మంత్రశాస్త్రంలోనూ తారకము అని పిలువబడేవి 2. అంటే మిగిలినవి తక్కువని నా ఉద్దేశ్యం కాదు. తారకములు మాత్రము 2. ఒకటి ప్రణవము. ప్రణవము బ్రహ్మచారి కానీ, గృహస్థు కానీ, వానప్రస్థు కానీ దాన్ని జపం చేయడానికి వీల్లేదు. ప్రణవం పలకడం కానీ, ప్రణవం అందులో దీర్ఘంగా పలకడం కానీ ఎప్పుడూ చేయకూడదు. ప్రత్యేకించి చదువుకునే పిల్లలు ప్రణవాన్ని ఎప్పుడూ జపం చేయకూడదు. ప్రణవాన్ని పలకకూడదు దీర్ఘంగా. ఓం అని ప్రణవాన్ని పలకడం కానీ, అంత దీర్ఘంగా పలుకుతుంటే ప్రణవాన్ని వినడం కానీ ఎప్పుడూ చేయకూడదు. రెండవది, అన్ని ఆశ్రమాల వాళ్ళ యొక్క నాలుక మీద నర్తించవలసిన నామము రామనామము. ప్రణవము తారకము. ప్రణవ జపం చేత మనిషి సంసార సాగరాన్ని దాటేస్తాడు. కానీ ప్రణవం పట్టుకునే వాళ్ళు ఎవరు అంటే ఏ ప్రమాణమైనటువంటి వేదాన్ని కూడా ఇంకా పట్టుకోవలసిన అవసరం లేకుండా విడిచిపెట్టి నిరంతరము జ్ఞానమునందు ఆత్మస్వరూపంగా రమిస్తూ మౌనమునందు ఉంటారో అటువంటి వాళ్ళు ప్రణవ భావన యందు, ప్రణవ జపమునందు మునిగి తేలుతూ ఉంటారు. మిగిలిన ఆశ్రమాల వాళ్ళందరూ పట్టుకోవలసినటువంటి నామము రామనామం. రామనామం ఎప్పుడూ పలుకుతూ ఉండాలి. అందుకే గోపరాజు గారు హరునకు విభీషణన కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తిహరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. అసలు వశిష్ఠ మహర్షి ఈ జాతికిచ్చినటువంటి గొప్ప కానుక ఏది అంటే రామనామం. నేను మీతో చెప్పాను శ్రీరామాయణము వేదోపబ్రహ్మణము అని. ఇంట్లో పిల్లవాడు పుడితే ఆ పిల్లవాడికి నామకరణం చేసేటటువంటి అధికారం ఇద్దరికి ఉంటుంది. ఒకటి తాతగారికి. తాతగారు ఏ కారణం చేతనైనా సశరీరుడై ఉండకపోతే తండ్రి నిర్ణయం చేస్తాడు, లేకపోతే తాతగారిది అధికారం. తాతగారు కూడా ఎవరికి వశవర్తి అవుతాడంటే పేరు పెట్టేటప్పుడు ఎవరు పెట్టాలి అంటే ఒక్క గురువుగారే పెట్టాలి పేరు. గురువుగారికే ఆ శక్తి. ఏ పేరు ఉంచితే వాడు వృద్ధిలోకి వస్తాడో అది ఊహ చేసి ఆ పేరుని ఉంచగలిగినటువంటి సమర్థుడు గురువు ఒక్కడే. అందుకే 60,000 సంవత్సరముల వయస్సు వచ్చే వరకు బిడ్డలు లేనటువంటి దశరథ మహారాజు ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అంటాడు ఋష్యశృంగుడు బాలకాండలో. అంత కష్టపడి అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేస్తే పుట్టినటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులనబడేటటువంటి 4 కుమారులకు పేర్లను దశరథుడు ఉంచలేదు. కులగురువైనటువంటి వశిష్ఠుడు ఉంచాడు.
వశిష్ఠుడు ఉంచినప్పుడు ఆ పేర్లు ఉంచడం ఎంత అద్భుతంగా ఉంచాడంటే, ఏ పెద్ద పిల్లవాడి యొక్క నామాన్ని పలికినంత మాత్రం చేత సంసార తాగరాన్ని తరిస్తారో అంత గొప్ప నామాన్ని ఆ పెద్ద కుమారుడికి ఉంచాడు. అందుకే రామావతారం పరిసమాప్తమైందేమో కానీ రామనామము యొక్క శక్తి మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోయింది. అది తారకనామం. మీరు కాశీపట్టణానికి వెడితే ఆఖరికి రిక్షాలో కూడా, తోపుడు బళ్ళల్లో కూడా పడుకోబెట్టి తీసుకెళ్ళిపోతుంటారు శవాల్ని. తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడ చూసినా మీకు అదే వినపడుతుంది. రామ 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 జై రామనామ్కి అంటుంటారు. ఆ రామనామం చెప్తూ ఉంటారు, శవాల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఆ రామనామం అంత గొప్పది. రామనామము అలవాటు పడడం, రామనామం చెప్పడం, శ్రీరామనామం వ్రాయడం సర్వోత్కృష్టమైనటువంటి విశేషం. చిన్న పిల్లలప్పటి నుంచి కూడా ప్రతిరోజు శ్రీరామ చుట్టకుండా ఏదీ కాగితం మీద వ్రాయకపోవడం, ప్రతిరోజు శ్రీరామనామం కనీసం కొన్నిసార్లైనా ఉచ్చరించడం ఎంతో శ్రేష్టమైనటువంటి జీవన విధానం. అంత గొప్ప నామాన్ని బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠ మహర్షి ఉంచారు. రాముడి కొరకు కాదు, ఆ నామం పలికి మనం తరించాలి అని. అందుకే యుగాలు మారిపోయిన రామనామ వైభవం మాత్రం అలాగే ఉండిపోయింది. వంశంలో ఎక్కడైనా రామచంద్రమూర్తి పట్ల భక్తుడైన వాడు ఉంటే, రామనామం రాయడం అలవాటు ఉంటే, రామాయణం చదవడం అలవాటు ఉంటే, రామాయణం చదవకపోవచ్చు, రామాయణం కాండల పుస్తకాలు ఇంట్లో ఉండి ప్రతిరోజు 2 పువ్వులు రామాయణం పుస్తకాల మీద వేసే అలవాటు యజమానికి ఉంటే, కనీసంలో కనీసం ఒక 6 తరాల పాటు ఐశ్వర్యంతో తులతూగిపోతుంది ఆ వంశం. మళ్ళీ ఆ తర్వాత రామనామాన్ని అలా పట్టుకునేవాడు, రామాయణాన్ని పూజించేవాడు, రామచంద్రమూర్తిని స్మరించేవాడు ఆ వంశంలో వస్తే, ఆ వంశంలో ఉన్నటువంటి ఐశ్వర్యం తామర తంపర. అసలు వాళ్ళు దేని గురించి తడుకోక్కర్లేదు. రాముడు రాముడే. నేను మీతో ఒక మాట చెప్తున్నా, రామ కార్యం మీద మీరు వెడుతున్నప్పుడు, రామాయణం చెప్పడానికి వెడుతున్నా, శ్రీరామచంద్ర ప్రభువుకి సంబంధించిన విషయం ఏదైనా మాట్లాడడానికి వెడుతున్నా, రాముడు ఎంత లెక్కలో పెట్టుకుంటాడంటే, అలా వెడుతున్న వారికి ఏదైనా చిన్న సౌకర్యాన్ని చేస్తే చాలు దృష్టిలో పెట్టుకుంటాడు. అందుకే అది సుందరకాండ పారాయణకాండ అయింది. కిష్కింధకాండ చివరిలో రెక్కలు కాలిపోయిన సంపాతి సీతమ్మ తల్లి దర్శనానికి ఎడుతున్నటువంటి వానర సమూహానికి సీతమ్మ లంకాపట్టణంలో ఉందని మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు వచ్చాయి. మధ్యలో మైనాకుడు రెక్కలు తెగిపోతాయని భయపడినవాడు, సముద్రంలో దాక్కున్నవాడు, రామకార్యం మీద వెడుతున్నటువంటి స్వామి హనుమకి ఆతిథ్యం ఇస్తానని పైకి లేచినంత మాత్రం చేత ఉన్న రెక్కలు నిలబడ్డాయి. రెక్కలు నిలబడడము అన్న మాటకు అర్థం ఏమిటంటే భద్రత కలగడం. భద్రత కల్పించడంలో రామనామము, రామ కథ ఎంత బలమైనవో వర్ణించి చెప్పడమే సుందరకాండ యొక్క విశేషం. అందుకే శ్రీరామాయణంలో సుందరకాండ పారాయణకాండ. రామాయణం చదవడానికి ఓ పద్ధతి ఉంటుంది. రామాయణం చదివేటప్పుడు మొట్టమొదట సుందరకాండ చదవాలి. సుందరకాండ చదివి బాలకాండ దగ్గరికి రావాలి. బాలకాండ మించి వెడుతూ మళ్ళీ సుందరకాండ చదవాలి. అంటే శ్రీరామాయణం చదివేటప్పుడే సుందరకాండ పారాయణ జరుగుతుంది. 2 మాటలు సుందరకాండ చదివితే తప్ప శ్రీరామాయణాన్ని చదవడం పూర్తవదు. ఎందుచేత అంటే సుందరకాండలో రామచంద్ర ప్రభువు కనపడరు. చిట్ట చివర ఎక్కడో ఒక్కసారి కనపడతారు. రామ కథ గొప్పదా, రామనామము గొప్పదా, రాముడు గొప్పవాడా అంటే రామనామము గొప్పది, రామ కథ గొప్పది. సుందరకాండకు అంత శక్తి ఎందుకు వచ్చింది అంటే 1కి 4 మార్లు రామ కథ చెప్పబడింది. అది ఎవరి నోటితో చెప్పబడింది అంటే యోగి అయినటువంటి హనుమ నోటి వెంట చెప్పబడింది. సుందరకాండలో కనపడేటటువంటి హనుమత్ స్వరూపం కేవలముగా ఒక భక్తుడు వీరుడు కాదు, యోగి అయిన హనుమ కనపడతారు. సీతమ్మ తల్లి దర్శనం చేసే వరకు ఉన్న హనుమ ఒకెత్తు, సీతమ్మ తల్లి దర్శనం అయిన తరువాత హనుమ ఒకెత్తు. సుందరకాండలో మీరు కావాలంటే చూడండి, సీతామాత దర్శనం అయ్యే వరకు హనుమ భయంగా ఉంటారు. చెట్ల ఆకుల్లో దాక్కుంటారు. ఆఖరికి సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదం శకమాత్రసన్ బభూవా అద్భుత దర్శన అన్నారు మహర్షి. పిల్లంత వారై అంతటా శోధన చేస్తారు సీతమ్మ కోసం. ఒక్కసారి సీతమ్మ తల్లి దర్శనమైంది. సుముహూర్తమివధ్యాత్వా భాష్ప పర్యాకులీక్షణ సీతామాశ్రిత్య తేజస్వీ హనుమాన్ విలలాపహ అన్నారు మహర్షి సుందరకాండలో.
సీతమ్మ తల్లి దర్శనం అవగానే హనుమయందు మార్పు వచ్చేస్తుంది. ఇక ఆయన ఎవ్వరికీ భయపడరు. నేనెవరు అన్నది అడగకుండానే చెప్పడం మొదలు పెడతారు. జగిత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతత్మజ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం అంటారు. అది జయమంత్రమైంది. సుందరకాండలో చాలా శ్లోకాలు మంత్రాలుగా మారిపోయాయి. అంత మంత్రాలుగా మారిపోయే శక్తి ప్రత్యేకించి సుందరకాండలో ఉండేటటువంటి శ్లోకాలకే వచ్చింది. కారణం ఏమంటే ఆ ఒక్క దాంట్లోనే స్వామి హనుమ యోగి స్వరూపాన్ని పొందారు. నిర్భయత్వాన్ని పొంది జరగబోయేటటువంటి రామకథ ఆయన నోటి వెంట ఏదొచ్చిందో అదే జరిగింది. ఇంకా అంటే ఒక్కసారి పరదేవతా దర్శనం అయిపోతే సీతామాత దర్శనము సాక్షాత్ పరదేవతా దర్శనము సుందరకాండలో. ఆమె అయోనిజ, ఆమెయే చెప్పింది చాలా చోట్ల. నేను సమాద్వాదశ వర్షాహం రాఘవస్య నివేశిని భుంక్ష్వాన్ మానుషాన్ భోగాన్ అంది. నేను 12 సంవత్సరాల రామచంద్రమూర్తి యొక్క అంతఃపురంలో మనుష్యులను అనుభవించే భోగములను అనుభవించానని. ఆమె సాక్షాత్తు పరదేవత. ఆమెయే చెప్పుకుంది. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. ప్రతివాడికి చెప్తే ఆ వైభవం అర్థమవుతుంది. అందుకే ఆవిడ ఎవ్వరికీ చెప్పలేదు. అయోధ్యకాండలో సాక్షాత్ అనసూయమ్మకి చెప్పింది. మహాపతివ్రత అనసూయమ్మ, సూర్యోదయ సూర్యాస్తమయములను ఆపగలిగినటువంటి తల్లి, అంతటి పతివ్రతా శిరోమణి కనుక ఆవిడితో చెప్పింది. లాంగలా దుద్ధితామయ నాం, భూమిని దున్నుతున్నప్పుడు నేను భూమిలోంచి పైకి లేచాను అని చెప్పింది. నేను పసిపిల్లగా పుట్టానని చెప్పలేదు, భూమిలోంచి పైకి లేచాను. ఉద్ధిత. అప్పుడు సీతా నామ్నేతి విశ్రుత, నాకు నేనే పేరు పెట్టుకున్నాను సీత అని. అంతరిక్షేచవాగుప్త ప్రతిమా మానుషీకిల, అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది, జనక ఈమె ధర్మము చేత నీకు కూతురు తీసుకో అని. అందుకని మా తండ్రి నన్ను స్వీకరించాడు కూతురుగా అని చెప్పింది. ఆమె సాక్షాత్ పరదేవతా స్వరూపం. కానీ నరకాంతగా, నరుడికి భార్యగా పతివ్రతా ధర్మము యొక్క వైభవాన్ని లోకమునందు ప్రకాశింపచేయడానికి ఆమె నరకాంతగా అనుష్ఠించింది. అటువంటి జగన్మాత అయినటువంటి సీతమ్మ తల్లి వైభవాన్ని ప్రకాశింపచేసిన కాండ సుందరకాండ. అటువంటి సుందరకాండలో ఒక్కసారి ఆ తల్లి దర్శనమైన తరువాత హనుమ నోటి వెంట ఏ మాటలు వచ్చాయో ఆ మాటలే తరువాతి కాలంలో నిజాలయ్యాయి. ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాం వో నిషూధన నెయ్యమస్తి పురీం లంకాం నయూయం నచరక్షస అన్నాడాయన. సుగ్రీవుడు కొన్ని కోట్ల వానరములతో వస్తున్నాడు. ఈ లంక ఉండదు, రావణుడు ఉండడు, రాక్షసులు ఉండరు, సర్వము నశించిపోతుంది. కారణం ఏమిటంటే ఒక్కటే, రామచంద్రమూర్తి ఆగ్రహమునకు ఈ లంక హేతువైంది అన్నారు. ఆయన నోటి వెంట ఏ మాట వచ్చిందో ఆ మాట నిజమైంది. నిజాన్ని యోగి పలకడం కాదు, యోగి నోటి వెంట వచ్చినది నిజమవుతుంది. పరమేశ్వరుడు దాన్ని సత్యం చేస్తాడు. అందుకే వాగ్వైభవాన్ని ప్రకాశింపచేసింది. మీరు బాలకాండ చూస్తే అసలు కాండంతా వాగ్వైభవమే. అసలు రామాయణం బాలకాండని జాగ్రత్తగా చదివినవాడు విశ్వామిత్రుడి పేరు ఎత్తేటప్పటికి నేల మీద పడి నమస్కరించకుండా ఉండలేడు. అసలు బాలకాండ చదువుతుంటే అబ్బా ఏమి విశ్వామిత్రుడు రా అనిపిస్తుంది. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏది చెప్పాలో అది చెప్పాడు, ఎవరికి ఏ సమయంలో ఏది నేర్పాలో అది నేర్పాడు. అస్త్ర విద్యనంతటినీ ఇవ్వవలసినటువంటి రాముడికి ఆ వినయం ఉన్నదా లేదా పరీక్ష చూశాడు. వినయము లేనివాడికి ఇంత అస్త్ర సంపదనిచ్చేస్తే, లోకము గురించి పట్టించుకోకుండా అహంకారంతో ఉండేవాడికి ఇంత శక్తి కట్టపెడితే అది లోక వినాశనమునకు కారణమవుతుంది. ఆ శక్తిని లోక ప్రయోజనమునకు ఉపయోగించగలడా? ఇచ్చిన తరువాత కూడా గురువు పట్ల వినయంతో ఉండగలడా? ఉన్న శక్తిని మళ్ళీ సమాజమునకు నివేదన చెయ్యగలడా? ఇది పరిశీలించాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుడు కూడా రాముడికి విద్యాభ్యాసం చేయించినప్పుడు నేర్పినటువంటి మార్గం అదే. సర్వే వేదవిదా శూరా సర్వే లోకహితే రతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై. అదొక్కటే శ్లోకం రాముడి విద్యాభ్యాసానికి.
రామలక్ష్మణ భరతులకు వశిష్ఠుడు విద్యాభ్యాసం ఎలా చేయించాడు అన్నదానికి వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి శ్లోకం. అసలు నేను ఒక్క మాట అంటే సాహసించానని మీరు అనుకోకూడదు. భారతదేశంలో విద్యా విధానం ఎలా ఉండాలో ఎవరూ చెప్పక్కర్లా. వాల్మీకి రామాయణంలో ఈ ఒక్క శ్లోకం చాలు. ఈ శ్లోకాన్ని ఆదర్శంగా పరిపాలకులు తీసుకుంటే ఒక విద్యార్థిని ఎలా తయారు చేయాలో, విద్యార్థికి చెప్పవలసినటువంటి పాఠ్యాంశాలు ఏ ఉండాలో, చెప్పే వాళ్ళకి ఏ లక్షణాలు ఉండాలో ఒక్క శ్లోకంలో చెప్పారు మహర్షి. సర్వే వేదవిదా శూరాహ, అది వాగ్వైభవం అంటే. పాఠం ఎలా చెప్పారు అంటే అందరూ వేదవిధులే నేర్చుకున్న రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు శూరాహ. శూరాహ అంటే బాహ్యమునందు మంచి శౌర్యమున్నవాళ్ళు, ఆంతరమునందు పండితులని గుర్తు. అన్నీ తెలుసుకున్న విద్వాంసులు. సర్వే వేదవిదా శూరాహ సర్వే లోకహితే రతాహ, అది అవసరం. చాలా విషయాలు తెలుసుకోవడం గొప్ప కాదు, తెలుసుకున్నటువంటి విషయాన్నంతటినీ లోకహితము కొరకు ఖర్చు పెట్టగలిగినటువంటి వాడై ఉండాలి. ఎంత పెద్ద పదవిలో కూర్చుంటే అంతగా లోకరక్షణ చెయ్యగలిగినటువంటి సమర్థత అబ్బింది అని గుర్తు. ఒక చిన్న పదవిలో కూర్చున్నవాడు చిన్న ఉపకారమే చేయగలడు, పెద్ద పదవిలో కూర్చున్నవాడు పెద్ద ఉపకారం చేయగలడు. నాకున్న అధికారము లోకహితమునకు ఎలా ఉపయోగించగలనని వెంపర్లాడడం నేర్పాడు రామచంద్రమూర్తికి చదువుతో పాటు. చదువు ఒక్కటి నేర్పి సంస్కారము నేర్పకుండా వశిష్ఠుడు ఉండలేదు. ఏది నేర్పుతున్నా రాముడు మెట్టెక్కుతున్నప్పుడల్లా నేర్చుకున్నది లోకహితమునకు ఎందుకు పనికి రావాలో చెప్తూ వచ్చాడు. అది రాకపోతే ఎంత గొప్పవాడు కానివ్వండి, వాడు సమాజమునకు బరువైపోతాడు. ఒక విద్యార్థి శక్తి ఏమిటో లెక్క కట్టగలిగినటువంటి వాడు గురువు. ఉదారుడై లెక్క కడతాడు. ఎవడూ పాడైపోవాలని ఉపాధ్యాయుడు కోరుకోడు, గురువు కోరుకోడు. వర్షం పడితే ఎలా పడుతుందో గురువు పాఠం చెప్తే అలాగే చెప్తాడు. అందరికీ అందాలని చెప్తాడు. శక్తి యందు భేదమున్న చోట ఒక్కొక్కడు బాగా రాణించలేడు. రాణించినప్పుడు అందరూ ఏదో పెద్ద పెద్ద పదవులకే వెళ్ళాలి, పల్లకీల్లోనే కూర్చోవాలనుకుంటే ఇబ్బంది పడిపోతాడు, వాడు నిరాశ చేత కొట్టబడతాడు. అందుకే తల్లిదండ్రులతో పాటుగా గురువు గారిని కూడా కుటుంబ పెద్దగా విద్యార్థి ఆదరించడం అలవాటైతే, గురువుగారు నాకున్న శక్తికి నేనేం చదువుకుంటే బాగుంటుంది, నేనేం అవుతాను అంటే, నాన్న నువ్వు మంచి శీలం ఉన్నవాడివి, నీ మీద ఎవడైనా ఆధారపడచ్చు, ఎవడు ఆధారపడినా తప్పు త్రోవలో నడిపించవు, నువ్వు గుమాస్తాగా ఉండు, కారు డ్రైవర్గా ఉండు, ఆఖరికి రూమ్ బయట ఫైలు పట్టుకొచ్చే ప్యూన్గా ఉండు. ఎవరిగా ఉన్నావన్న దానిని కాదు, నువ్వు ఉన్నావంటే లోపల ఉన్నవాడు నమ్మకంగా ఉంటాడు. అంత విశ్వాసము నీ దగ్గరుంది కాబట్టి. కానీ నీకు పెద్ద చదువు చదివే దక్షత లేదు, అందుకు నువ్వు ఇదిగో ఇలా చదువుకుని ఈ స్థానంలో రాణించు అని గురువు చెప్పగలడు. ఎందుకంటే విద్యార్థి యొక్క శక్తి గురువు తెలుసుకుని ఉన్నవాడు. ఆ గురువుని తల్లి తండ్రి పక్కన స్థానం ఇచ్చి గౌరవించిన నాడు విద్యార్థులు గురువుని తల్లిదండ్రుల కన్నా కూడా అధికంగా అథవా సమానంగా చూసి గౌరవిస్తే సమాజం ఎంత ఉన్నత పథంలో ప్రయాణిస్తుందో, విద్యార్థులందరికీ ఎంత చక్కటి మార్గదర్శనం దొరుకుతుందో మీరు ఆలోచించండి. దార్శనికుడైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కలకన్నాడు మహానుభావుడు. ఈ దేశం విద్యా విధానం అలా ఉండాలి అని. అంటే ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ అంటాడు పోతన గారు భాగవతంలో. ఒక్క సూర్యుడే అందరికీ, ఎవరికి వాడే మా సూర్యుడే అనిపిస్తాడు. అలా ఒక్క పాఠం చెప్పిన గురువుగారు ప్రతి పిల్లవాడికి కూడా మా గురువుగారే నాకు దక్షుడు, నా భవిష్యత్తు చెప్పగలిగిన వాడు, నేనేమవాలో చెప్పినటువంటి మహానుభావుడు. మాట చెప్పడం అన్నది ఎంత శక్తివంతమంటే, రాముడు అంత గొప్ప శీలము కలిగిన వాడు ఎందుకు అయ్యాడు, రాముడు దేవుడు కాబట్టి అయ్యాడు అన్న మాట నేను ససేమిరా అంగీకరించాను. నరుడిగా పుట్టాలని కోరుకున్నాడు కాబట్టే కౌసల్య గర్భవాసం చేసి 12 నెలలు కడుపులో ఉండి బయటికి వచ్చాడు. నరుడైతే తప్ప రావణ సంహారం చెయ్యలేడు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రేదితి దైవచ్చే సోచ్ఛ సంస్థేషు పంచషు గృహేషు కర్కటే లగ్నే వాక్పతాం బిందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు మహర్షి బాలకాండలో. 12 నెలల కౌసల్య గర్భవాసం చేసి ప్రభవించినటువంటి సర్వలోక జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు
పదహారణాల నరుడిగా ఈ లోకంలో ప్రవర్తించినప్పుడు ఇంత శక్తినిచ్చేటప్పుడు ఆ శక్తితో పాటు ఏమివ్వాలో తెలుసుకుని ఇచ్చారు గురువులు. ఎలా ఇచ్చారు అంటే కేవలం పాఠం చెప్పేసి మంత్రశక్తినిచ్చేసి ధనుర్వేదాన్ని నేర్పేయడం కాదు, ఇది ఉన్నందుకు ఎంత రక్షకుడుగా నిలబడాలో నేర్పారు. ఒకనాడు గురుస్థానం అంటే అలా ఉండేది. తనని చంపేవాడు దృష్టజ్యుమ్నుడని తెలిసి పాఠం చెప్పినవాడు ద్రోణాచార్యుల వారు. తన కొడుకు అని తెలిసి కూడా అశ్వత్థామకి చెప్పకుండా అర్జునుడికి బ్రహ్మాస్త్రం నేర్పాడు ధర్మం కోసం. ఒకనాడు గురువు అంటే ఆ స్థానంలో అలా నిలబడేవాడు నిష్పక్షపాతంగా. రామచంద్రమూర్తికి వశిష్ఠుడు పాఠం చెప్పినా అలా చెప్పాడు. సర్వే వేద విధశూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః. ఎన్ని తెలియాలో అన్నీ తెలిసేటట్టుగా చేశాడు. ప్రతి శాస్త్రాన్ని నేర్పాడు. కరతలామలకమైంది. కానీ అది గుణముగా భాషించకపోతే ఆ చదువుకున్న చదువు నిరర్థకము. జ్ఞాన కలునిలోని శారదయువోలే అని పోతన గారు భాగవతంలో చెప్పినట్లుగా అది జ్ఞాన కలునిలోని శారదగా మారిపోతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.